నమస్తే అండి. మరి ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా ఆ సొంత పార్టీ కార్యకర్తపై లాఠీచార్జ్ చేయడం వల్ల తల పగిలింది, రక్తం కారింది. నేను బయటకు వస్తాను, కార్యకర్తను పరామర్శిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. అసలు దీన్ని అంతటిని ఎలా చూడొచ్చండి? నిజంగానే వైసీపీ కార్యకర్త లేకపోతే ఆయన రైతు అంటారు? అక్కడ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితేనే న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, లాఠీ చార్జీలకి దారితీస్తారు. రైతులు అనేవాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు న్యూసెన్స్ అయితే క్రియేట్ చేయరు, పోలీసులతో లాఠీ చార్జ్ చేసేదాకా తీసుకురారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చింది నీకు బుద్ధి? సింగయ్య గారు నీ కారు కింద పడి చనిపోయినప్పుడు, అప్పుడు చనిపోకపోయినా నీ కార్యకర్తలు లాగి పొదల్లోకి పడేశారు కదా, కనీసం దిగి పరామర్శించలేదు, హాస్పిటల్కి పంపలేదు. పంపింటే ఈ రోజున వేరేలా ఉండేది, ఆయన బతుకుండేవాడేమో. ఆ రోజు రాని బుద్ధి ఈరోజు ఒక చిన్న తగిలిన దెబ్బ కోసం వచ్చిందా? ఈరోజు కారు దిగుతాను అని అంటే ఈ రోజు కూడా సింపతి డ్రామా క్రియేట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు బయటికి వస్తే జనానికి కలిగే నష్టం ఒకవైపు అయితే, నీ గొయ్య నువ్వే తవ్వుకుంటున్నావు ప్రతిసారి కూడా. మొన్న చూస్తే సింగయ్య గారి హత్య ఘటన, ఈ రోజు చూస్తే మామిడికాయలు పంటని రైతుల కళ్ళ ముందే తొక్కి చేసే ఘటన. అసలు నీకు ఎలా చెప్పాలి? నీకు ఎవరెవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నువ్వు తెనాలి వచ్చావు, గంజాయి కేసులో 3 నిందితుల్ని రోడ్డు మీద పోలీసులు కొడితే. నీకు ఒకటి చెప్పనా, నీ ప్రభుత్వంలో పోలీసులు నిద్రపోయారు, డ్యూటీ చేయాల. ఈ ప్రభుత్వంలో పోలీసులు వారి పని వారు చేసుకుంటున్నారు. ప్రజలు ప్రశాంతంగా పడుకునే విధంగా పోలీసులు ఈరోజు డ్యూటీ చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళని కొట్టింది దేనికి? ఒక కానిస్టేబుల్ మీద మర్డర్ అటెంప్ట్ చేశారు గంజాయి మత్తులో. అలాంటి చర్యలు ఇంకొకసారి ఉండకూడదు అని చెప్పనే నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టడం జరిగింది. దాన్ని నువ్వు నీకు అనుగుణంగా మలుచుకోవడం కోసం పర్యటన అని చెప్పేసి తెనాలి వచ్చి ఆ రోజున వాళ్ళని నువ్వు పరామర్శించు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు గంజాయి వాళ్ళను నువ్వు పరామర్శించినప్పుడు నీ పార్టీ కార్యకర్తల విషయంలో నువ్వు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి? నాకు అర్థం కావట్లేదు. మొన్న సింగయ్య గారు చనిపోయారు, ఆ కేసులో నువ్వు A2గా ఉన్నావు, క్లియర్గా ఉన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, దాంట్లో కూడా A2గా నువ్వు ఉన్నావు. ఏ మొహం పెట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి, ఏ చట్టపరంగా నువ్వు వెళ్ళకూడదు, ఎలా వెళ్ళి వాళ్ళకి నువ్వు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తావు వాళ్ళకి డబ్బులు? పైగా ఆవిడని మీరందరూ ప్రజలు ఎవరు గుడ్డిగా లేరు. మీరు ఒకటి గమనించాలి, సింగయ్య గారి భార్య మాట్లాడుతున్నప్పుడు 2 విధాలుగా మాట్లాడారు. ఒకటి, అంబులెన్స్లో ఏదో జరిగింది, అంబులెన్స్లో చేశారు అని అన్నారు. నెక్స్ట్, లోకేష్ గారు డబ్బులు ఇచ్చి చేయించారన్నారు. ఎవరికి డబ్బులు ఇచ్చారు? లోకేష్ అన్న సింగయ్యకి డబ్బులు ఇచ్చాడు, 1 కోటి రూపాయలు. నువ్వు వెళ్ళి ఆడి కారు కింద పడు, జగన్మోహన్ రెడ్డి కారు కింద నువ్వు చచ్చిపో అని 1 కోటి రూపాయలు ఇచ్చాడా? మరి ఆ 1 కోటి రూపాయలు ఇస్తే నీ భార్యను ఒకసారి ఆ డబ్బులు బయట పెట్టమని చెప్పండి. సింగయ్య గారు లేరు, నేను అడగలేను, ఆవిడ భార్యను అడుగుతున్నాను. ఏమ్మా, లోకేష్ అన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు మీ ఇంట్లో ఉండాలి కదమ్మా, బయటకు తీసుకురండి. క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో. ఆమె పక్కన నుంచొని బెదిరించి ఆమెతో మాట్లాడిస్తున్నారు. ఆమె కళ్ళల్లో ఆ భయం కనపడుతుంది. మాటకి ముందు మాటకి తర్వాత ఆయన వంక చూడటం క్లియర్గా ఉంది ఆ వీడియోలో. ఇలాంటి శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టిన పేరే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. సొంత బాబాయిని చంపి గుండెపోటు అన్నాడు, తర్వాత నారావారి రక్త చరిత్ర అన్నాడు. నీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండగా మరి నువ్వెందుకు ఆ తప్పుని, ఆ నేరాన్ని నిరూపించలేకపోయావు సిబిఐలో పెట్టి? ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము, బయటికి వచ్చి ప్రజలకి నష్టం కలిగించడం, ఆ ప్రజలకి నష్టం కాదు, సొంత పార్టీ కార్యకర్తలకి నష్టం. ఎంతమంది ప్రాణాలు? మన సత్తెనపల్లిలో 3 చనిపోయి ఉన్నారు. ఒక రైతుల పక్షపాతివి అయితే నీకు అంతమంది కార్యకర్తలు అవసరంలా. ఈ రోజు కానీ, ఆ రోజు నువ్వు పొగాకు కోసం మార్కెట్కి పోయినప్పుడు కానీ ప్రజలతో కూర్చొని ముఖాముఖి మాట్లాడుకొని ధైర్యంగా కొంచెం టైం ఇవ్వు, స్పేస్ ఇవ్వు. ఒక 10 నిమిషాలు, పావుగంట ఎట్లయినా వాళ్ళకి స్పేస్ ఇచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకో. నీకు దమ్ము ధైర్యం అప్పుడు కూడా ఉంటే అసెంబ్లీకి వచ్చి వాళ్ళ సమస్యల మీద పోరాడు. నిజంగా సమస్యలే ఉంటాయి. రోడ్ల మీదకి వచ్చి మందల జనానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి పంటలు నష్టం చేసి సింపతి చూపించుకుంటున్నాను. మళ్ళీ అప్పుడు పాదయాత్ర చేసి ముద్దులు యాత్ర చేసావు కదా, అట్లాగే ఈసారి కూడా ప్రజాదరణ కోసం ఒక యాత్ర చేసి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే శవాల్ని లేపుతున్నావు. నువ్వే శవాల్ని లేపేసి నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నువ్వే వాళ్ళని పరామర్శించి మళ్ళీ నువ్వే సింపతి క్రియేట్ చేసుకున్నావు. జనాలు గుడ్డోళ్ళు అయితే కాదు జగన్మోహన్ రెడ్డి.